ఏమంటున్నావు మమ్మీ? చిన్న మావయ్య అఖిల్తో నీకు పెళ్లి చేయబోతున్నాను. అప్పుడే నాకు పెళ్ళా? నేను చదువుకోవాలి మమ్మీ. చదువుకొనేం చేస్తావే? నువ్వు ఈ ఇంటి కోడలైతే ఎన్నో చెయ్యొచ్చు. చిన్న మామయ్య అంటే నాకిష్టమే కానీ అమ్మమ్మ, పెద్ద మామయ్యలు, అత్తయ్యలు ఒప్పుకుంటారా? చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఎందుకంటే నన్ను చిన్నప్పుడే దత్తతిచ్చి మనం దరిద్రంలో బతికేలా చేశారు. ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చింది. నువ్వు ఈ ఇంటికి కోడలైతే ఈ ఆస్తి అంతా మన సొంతమవుతుంది. ఈ ఆస్తి ముగ్గురు మామయ్యలది కదా, మన సొంతం ఎలా అవుతుంది? పిచ్చిదానా, ఇన్నాళ్ళు నేను ఈ ఇంటికి బంధువు అనుకున్నాను. వారసురాలనని తెలిసిపోయింది. అంటే ఈ ఆస్తిలో నాకు హక్కుంటుంది. పావని, వసూలు బయట నుంచొచ్చిన కోడళ్ళు. నువ్వు అమ్మమ్మ సొంత మనవరాలివి. నువ్వు ఈ ఇంటికి కోడలివైతే వసు, పావనిల కంటే ఎక్కువ హక్కు, అధికారాలు ఉంటాయి. ఇంట్లో అందరూ ఆడపడుచుగా నా మాట, చిన్న కోడలిగా నీ మాట వింటారు. బీరువా తాళాలు మన గుప్పిట్లో ఉంటాయి. ఆలోచన బానే ఉంది కానీ ఆస్తి కోసం ఇలా చేయొచ్చా మమ్మీ? ఈ లోకంలో ఎవరేం చేసినా ఆస్తి కోసమేనే. అందరూ డబ్బు చుట్టే తిరుగుతున్నారు. ఈ రోజు నుంచి నువ్వు చిన్న మావయ్య చుట్టూ తిరుగు. మావయ్యని ఆకట్టుకో, నిన్ను ఇష్టపడేలా చేసుకో. మామయ్య అంటే నాకిష్టమే కానీ నేను మామయ్యకిష్టమో కాదు. అందుకే నీ మీద వాడు మనసు పడేలా చెయ్యి అంటున్నాను. వాడికి మొన్ననే విడాకులయ్యాయి. వాడికి ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ పెళ్లి నీతోనే కావాలి. నువ్వే ఈ ఇంటికి చిన్న కోడలవ్వాలి. అర్థమైందా? చెప్పు. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అంటే ఈ ఇల్లు మనదే అన్నమాట. అవునరా కిట్టు, అంతా మనిష్టారాజ్యమే. నువ్వే ఈ ఇంటికి వారసుడివి. మరి ఆ బన్నీ, అను, కీర్తిలు? ఇదిగో నీ తర్వాతే వాళ్ళు. ఇక నుంచి నీ మీద ఈగ వాలినా కూడా నేను ఊరుకోనురా. ఏ అంటే నాకిష్టం వచ్చింది చేయొచ్చన్నమాట. హాయ్ అన్నయ్య. అనుకీర్తి, నేను మీ ఇద్దరు హోంవర్క్ కంప్లీట్ చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. మేము నీ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాం, తిను. నాకొద్దు, మీరే తినండి. నానమ్మ మన కోసం కొనిచ్చిందన్నయ్య, తిను. ఏంట్రా, మా అన్నయ్యకి ఇచ్చిన చాక్లెట్స్ నువ్వు లాక్కున్నా? మర్యాదగా ఇవ్వు. నేనివ్వను కదా, ఇవి మా అమ్మమ్మ కొనిచ్చింది కదా. నానమ్మ నీకేం కొనలేదు, నాకే కొనిచ్చింది. ఇస్తావా లేదా? నేనివ్వను, మొత్తం నేనే తింటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. అయినా నేను తిననులే, వదిలేను. ఎందుకు వదిలేలన్నయ్య? అవి మన చాక్లెట్స్. రే ఇవ్వరా. పద అను, లాక్కుందాం. ఇవ్వు, ఇవ్వురా. అను, కీర్తి, వద్దు, గొడవ పడకండి. ఇవ్వు. అవి మా చాక్లెట్స్. కీర్తి, వద్దు. ఇవ్వరా. ఒరే కిట్టుగా ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు కిట్టు. ఇవ్వను. కీర్తి, ఇవ్వు. అను, కీర్తి, ఇవ్వరా. వద్దు. ఇవ్వు. ఇవ్వు. ఒరే కిట్టుగా ఇవ్వు. అవి మా చాక్లెట్స్. ఇవ్వు. బావా, కిట్టు
అప్పుడే ఇది తన కొడుకు ఈ ఇంటికి వారసుడు అనుకుంటోందా అని ఎవరన్నారు? ఆ, నీ పెళ్ళాము పిల్లలు అంటున్నారన్నయ్య. నా కొడుకుని అన్యాయంగా కొట్టి వాడి చేతుల్లోంచి చాక్లెట్స్ లాక్కుంటున్నారు. అవి మా చాక్లెట్స్ డాడీ. అవి మాకు నానమ్మ కొనిచ్చింది. అంటే నీ కొడుకు పిల్లలకి కొనిచ్చావా అమ్మా? నా కొడుకు తీసుకురాలేదా? గుడికెళ్ళి తిరిగొస్తుంటే దారిలో అడిగారని కొనిచ్చాను దమయంతి. దీనికి గొడవెందుకు? నలుగురు పిల్లల్ని సమానంగా పంచుకోమని చెప్పుండొచ్చు కదా. ముందు నువ్వు సమానం చూపించమ్మా. నీ ముగ్గురు కొడుకుల్ని ఒకలాగా నన్ను ఒకలాగా చూడొద్దు. అమ్మ ఎప్పుడు అలాంటి భేదభావం చూపించదు దమయంతి. అందరినీ సమానంగా చూస్తుంది. అప్పుడు నేను ఈ ఇంట్లోనే కదా పెరగాల్సింది. పిన్ని వాళ్ళ ఇంట్లో ఎందుకున్నాను? అమ్మ పిన్నికిచ్చిన మాట కోసం నువ్వు ఆ ఇంట్లో పెరిగావు. ఇన్నాళ్ళు మీరు ఈ ఇంట్లో సుఖాలు అనుభవించారు, ఆ ఇంట్లో నేను కష్టాలు అనుభవించాను. ఇప్పుడు నా పిల్లలు కూడా అవే బాధలు పడాలా? అక్క, ఈ ఇంట్లో నీకేం తక్కువైందక్క? తక్కువ కాకూడదనేరా నా బాధ అంతా. ఇన్నాళ్ళు పేదరికంలో ఉండొచ్చాం కదా, ఏం పెట్టినా తింటారు, ఏదన్నా పడతారు అని వదిలి అనుకుంటున్నారు. నన్ను నా పిల్లల్ని తక్కువ చేస్తున్నారు. మేమెప్పుడూ అలా అనుకోలేదు దమయంతి. మరిప్పుడు జరిగింది ఏంటోదినా? నీ పిల్లల ముందు నా కొడుకును అవమానిస్తారా? కిట్టుగాడు కూడా ఏంటి వారసుడే కదా, అన్నిట్లో వీడికి హక్కు ఉంటుంది కదా. చాక్లెట్స్ గురించి ఇంత గొడవెందుకు దమయంతి? ఈ రోజు చాక్లెట్లు, రేపు ఇంకొకటి. నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు ఏమంత అన్యాయం జరిగిందనే అంతగా అరుస్తున్నావు? చీటికి మాటికి గొడవేనా? కాసేపు కూడా ప్రశాంతంగా ఉండవా? ఇదిగో నా విషయంలో నువ్వు వేలు పెట్టకత్తా. నీ పన్ను నువ్వు చూసుకో. నేను నీకంటే పెద్దదాన్నే, కాస్త గౌరవంగా మాట్లాడవే. మీరు మమ్మల్ని గౌరవించరు గాని మేము మాత్రం మిమ్మల్ని గౌరవించాలి. అసలు అసలు ఈ నా కొడుక్కి బుద్ధి లేదు. ఏద్దవా అమ్మా, ఆ పాడు చాక్లెట్లు తినకపోతే చచ్చిపోతావా? బుద్ధి లేదురా నీకు? బుద్ధి లేదా? సిగ్గు లేదా? దమయంతి, 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 వద్దు, కొట్టకల. బుద్ధి లేదు నీకు? ఏం చేస్తున్నావు? కొట్టకమ్మా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? దమయంతి, అరే దమయంతి, పిల్లని కొట్టకు దమయంతి. ఏ నా కొడుకును కొట్టుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఇదిగా తీసేసుకోండి మీ పిల్లల చాక్లెట్లు. ఏంటి మమ్మీ ఇది? ఇల్లరా కిట్టు, రారా. ఈ దమయంతి దందా మొదలైంది. ఇక అది ఇంటిని ఏం చేస్తుందో. ఏంటి మమ్మీ నువ్వు చేస్తున్న పని? ఓ పక్క నన్ను ఇంటి కోడలు చేస్తానంటున్నావు, ఇంకో పక్క అమ్మమ్మ మామయ్యలతో గొడవ పెట్టుకుంటున్నావు. ఇలా అయితే ఎలా? ఓసి పిచ్చిదానా, నేను ఊరికే ఏం గొడవ పెట్టుకోలేదు, కావాలనే గొడవ పెట్టుకున్నాను. కావాలనా? ఎందుకు? ఈ ఇంట్లో వాళ్ళకి ఒక విషయం అర్థం కావడానికి. ఏ విషయం? ఈ ఇంట్లో ఆస్తిలో నాకు మీకు వాటా ఉంది అని. మీ ముగ్గురు మామయ్యలతో పాటు నేను కూడా ఈ ఆస్తిలో వాటాదారురాలనేనని వాళ్ళకి చెప్పకనే చెప్పాను. ఓసిని, పల్లెటూరు దానివే అనుకున్నాను. నీకిన్ని తెలివితేటలేంటే? రోజు ఇలాంటి గొడవ ఏదో ఒకటి పెట్టుకొని ఇక్కడ నా హక్కుని అధికారాన్ని అందరికీ గుర్తు చేస్తాను. నువ్విలా రోజుకొక గొడవ పడితే నన్ను ఇంటి కోడల్ని చేయలేవు. నిన్ను ఈ ఇంటి కోడల్ని చెయ్యడానికే ఈ గొడవలు పడుతున్నాను. అర్థం కాలేదా? నిన్ను డైరెక్ట్గా మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి నీ కోడల్ని చేసుకోమ్మా అంటే చేసుకుంటుందా? వెంటనే వద్దు అని చెప్తుంది.
అదే రోజు ఇలా నా హక్కు అధికారాల గురించి మాట్లాడుతున్నాననుకో, నా కోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. అప్పుడు నిన్ను ఈ ఇంటి కోడల్ని చెయ్యమని మా అమ్మని అడుగుతాను. చచ్చినట్టు అందరూ ఒప్పుకుంటారు. నీ దుంపదగ ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేసావే. ఆస్తికి ఆస్తి వస్తుంది, కోడలిగా నీకు ఈ ఇంట్లో స్థానం కూడా దొరుకుతుంది. నీ తల్లిగా, మా అమ్మ కూతురిగా నాకు అధికారం వస్తుంది. అర్థమైందా? అర్థమైందమ్మా. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నేనేం చేసినా ఒక అర్థం ఉంటుంది. కాబట్టి నా మాటకెదురు చెప్పకుండా నేను చెప్పినట్టు చెయ్యి. ఒరే కిట్టు, నువ్వు కూడా రోజు గొడవ చెయ్యి. నువ్వు మామూలు దానివి కాదే. నీ కూతుర్ని ఇక్కడికి రప్పించిన కారణం ఇదా? వెంటనే ఈ విషయం హారికతో చెప్పాలి. నన్ను ఆ ఇంట్లో ఉన్నప్పుడు కొట్టారు, విడాకులు తీసుకుని బయటకు వచ్చాక కూడా కొడుతున్నారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. నా పగ తీర్చుకుంటాను. ఆంటీ ఫోన్ చేస్తుందేంటి? నందినికి మరో సంబంధం చూసారా? హలో ఆంటీ. ఏమే, కూల్గా ఉన్నావా లేక కోపంగా ఉన్నావా? ఆ ఇద్దరు తోడికోడళ్ళు నన్ను గుళ్ళో గంటని కొట్టినట్టు ఎడపెడ కొట్టారు. ఎలా కూల్గా ఉంటాను? నిన్ను కాబట్టి గుళ్ళో గంటను కొట్టినట్టు కొట్టారు. నీతో ఇలా చాటుగా మాట్లాడుతున్నానని తెలిస్తే నన్ను వీధిలో కుక్కను కొట్టినట్టు కొడతారే. వాళ్ళతో దెబ్బలు తినడానికి మనం పుట్టామా ఆంటీ? మనకు కూడా దెబ్బ కొట్టే ఛాన్స్ వస్తుందిలేవే. ఇదిగో, నీకు కొత్త విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఆ నందినికి మరో సంబంధం చూసారా? కాదే, నీ మెడకు కొత్త ఉరితాడు బిగుసుకుపోతోంది. ఏమంటున్నారా ఆంటీ? దమయంతి ఉంది కదా, అది ఇంటి ఆడపడుచంటనే. ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసు కదా. అది నిజంగా ఈ ఇంటి ఆడపడిచేనే. అవును, అత్తయ్య చెల్లెలి కూతురు ఆ ఇంటికి ఆడపడిచేగా అవుతుంది. బా, చెప్పేది జాగ్రత్తగా విను. ఆ దమయంతి మా వదిన చెల్లెలు కూతురు కాదు, మా వదిన కూతురే. నిజమా? మరి చెల్లెలి కూతురని చెప్పింది? చెల్లెలకి పిల్లలు పుట్టకపోతే మా వదిన ఈ దమయంతిని చెల్లెలికి దత్త తెచ్చిందంట. చెల్లెలికిచ్చిన మాట కోసం వదిన ఎన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అంటే మీకు కూడా ఈ విషయం తెలీదా? తెలిస్తే ముందే చెప్పేదాని కదే. మీరెప్పుడు ఆ ఇంట్లోనే కదా ఉంటున్నారు, మీకు తెలియకుండా ఎప్పుడు జరిగింది? భాస్కర్ గాడు పుట్టాక నా పెళ్ళయింది. నా మొగుడు 3 నెలలకే పోయినా నేను 5 ఏళ్లు మా అత్తారింట్లోనే ఉన్నాను. ఆ టైంలోనే మా అన్నయ్య తమ్ముడు కొడుకు అభి ఇంటికి రావటం, మా వదిన చెల్లెలింటికి దమయంతిని తీసుకుపోవటం జరిగింది. అఖిల్ పుట్టాక నేను మళ్ళీ పుట్టింటికొచ్చాను. మీకు తెలియకుండా చాలా విషయాలు జరిగాయంటీ. అప్పుడు జరిగింది పక్కన పెట్టు. ఇప్పుడు జరగబోయేది వింటే నువ్వింకా షాక్ అవుతావు. ఏంటి? ఆ దమయంతి ఆస్తిలో వాటా అడుగుతుందా? కాదే, ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది. దానికి కిట్టుగాడితో పాటు పెళ్ళిడికొచ్చిన ఒక కూతురు కూడా ఉందే. వాట్? దమయంతికి అంత పెద్ద కూతురుందా? ఉందే. దాని పేరు శివాని. ఎన్నాళ్ళు హాస్టల్లో ఉందంట. ఇప్పుడు దమయంతి దాని ఇంటికి తీసుకొచ్చింది. నన్ను బయటికి పంపించి ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తున్నారా? నువ్వింకా అసలు విషయం గ్రహించినట్టు లేదు. అఖిల్ గాడి కోసం ఈ ఇంట్లో నీకు పోటీగా 2 తయారయ్యారు. ఒకరు పావని చెల్లెలు నందిని, అది అఖిల్ గాడికి మరదలవుతుంది. ఇంకొకరు దమయంతి కూతురు శివాని, అది మేనకోడలవుతుంది. అఖిల్ గాడు అటు మరదలైన నందినిని చేసుకున్నా, ఇటు మేనకోడలైన శివానిని చేసుకున్నా నీ చేతికి చెప్పే మిగులుతుంది. ఇదిగో, ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఇక నేనుంటానే. ఎవరైనా చూస్తే నా చేతికి చెప్పి మిగులుతుంది. ఉంటాను. ఎన్ని ట్విస్ట్లు ఇస్తున్నారేంటి?
ఎలాగోలా ఆ నందినిని అవాయిడ్ చేద్దాం అనుకుంటే కొత్తగా ఈ శివాని వచ్చిందా? నాకు పోటీగా ఇంకా ఎంతమంది వస్తారో. అత్తయ్య, ఏవండి, బావగారు, పిన్ని అందరూ భోజనానికి రండి. వసు, దమయంతి వాళ్ళెక్కడా? దమయంతి, శివాని, కిట్టు భోజనానికి రండి. అత్తయ్య భోజనానికి పిలుస్తుందమ్మా. పిలవని, మనం వెళ్ళొద్దు. నాకు ఆకలేస్తుందమ్మా. కాసేపు ఓర్చుకోరా. ఎందుకమ్మా ఇంత పట్టుదల? చెప్పాను కదా, మనం బెట్టు చేస్తేనే వాళ్ళు దిగొస్తారు. దమయంతి ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. దమయంతి, శివాని, కిట్టు రండి, భోంచేద్దాం. మాకేం ఆకలిగా లేదు. ఎందుకంత కోపంగా ఉన్నావు? పేదవాళ్ల కోపం పెదవికి చేటు అని. మాకు కోపం ఎందుకు? మరి భోజనానికి రండి. చెప్పాను కదా, మాకు ఆకలిగా లేదు అని. మధ్యాహ్నం వసు వదిన చేసిన పనికి మా కడుపు నిండిపోయింది. చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి దమయంతి, దానికే అలిగితే ఎలా? మాకెవరి మీద అలకలేదు, మీరు తినండి. నా మాట విను దమయంతి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. మేము రా వదినా, మీరు తినండి అని చెప్పాను కదా. అమ్మా, బాగా ఆకలిస్తుందమ్మా. పెద్దతే వచ్చి పిలిచింది కదమ్మా. కిట్టు ఆకలిగా ఉందంటున్నాడు, వెళ్ళి తిందాం. కాసేపు ఆగలేరా ఇద్దరు? అసలు మనిషి వచ్చాక అప్పుడు వెళ్దాం. దమయంతి భోజనానికి రాదట. మధ్యాహ్నం జరిగిన గొడవ గురించి అలిగింది. అలిగితే అలగని, దాని కడిపే ఎండుతుంది. ఈ పూట పస్తుంటే రేపు సిగ్గొస్తుంది. నా కొట్టించండి. ఇంట ఆడపడుచు తినకుండా మనం ఎలా తింటావు వదినా? ఒక నిమిషం ఉండండమ్మా, నేను వెళ్ళి దమయంతిని పిలుచుకొస్తాను. వద్దండి, మీరు వెళ్ళకండి, నేను వెళ్తాను. దమయంతి నీ మీద కోపంగా ఉంది వసు. అయితే నేను వెళ్తాను. పర్వాలేదు బావగారు, నేను వెళ్తాను. ఏంటి దమయంతి ఇది? చిన్న చిన్న కారణాలకి అన్నం మానేస్తావా? ఇది చిన్న కారణమా? మీరు నన్ను ఎంత చిన్న చూపు చూస్తున్నారు? నా కొడుకుని ఎంత అవమానించారు? ఈరోజని కాదు, మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మేమిక్కడ ఉండడమే నీకు ఇష్టం లేనట్టుంది. అలా ఏం లేదు దమయంతి. ఏమీ లేకపోతే ఆ రోజు చీరల దగ్గర నాకెందుకు అన్యాయం చేశారు? నీ కొడుకు నా కొడుకుని ఎందుకు కొట్టినట్టు? ఇంకా చాలా విషయాలు జరిగాయి. జరిగినవన్నీ పొరపాట్లే కాని కావాలని చేసిన తప్పులు కాదు దమయంతి. తప్పులో పొరపాట్లో నా మనసు గాయపడింది. నేను బాధపడుతున్నాను.